ఇండియన్ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం ఉన్నా అప్పుడే టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయింది. రీజన్ వెరీ సూన్ మెగా వేలం నిర్వహించాల్సి ఉండడం. అయితే ఇప్పుడు అసలు ఆక్షనే వద్దని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ చేస్తుంది బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్. ఆయనే కోల్కతా నైట్ రైడర్స్ చీఫ్ కూడా. రీసెంట్గా మీటింగ్ జరిగితే టీమ్ ఓనర్స్ అంతా మాటలతోనే మంటలు రేపారట. ఎందుకు అసలు ఈ మెగా ఆక్షన్ కాంట్రవర్సీ ఏంటి, ఫ్రాంచైజీ ఓనర్స్ కోరుకుంటున్నది ఏంటి? ఐపీఎల్ మెగా ఆక్షన్ నిర్వహించాలంటే ముందు కొన్ని అంశాలపై క్లారిటీ రావాలి. ఏ టీం ఎంతమంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకోవాలి, ప్లేయర్స్ను కొనుగోలు చేయడానికి ఎంత డబ్బును ఖర్చు చేసుకోవచ్చు, ఇలా కొన్ని అంశాలపై క్లారిటీ రావాలి. దీనికోసం ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫ్రాంచైజీ ఓనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో 3 టాపిక్స్పై డిస్కషన్ జరిగింది. నెంబర్ 1 మెగా వేలం, నెంబర్ 2 ప్లేయర్స్ రిటెన్షన్, నెంబర్ 3 ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, నెంబర్ 4 ఒకవేళ ఆక్షన్ నిర్వహిస్తే ఎంత డబ్బు ఖర్చు చేయాలి. ఈ టాపిక్స్పై మాట్లాడుతుంటేనే కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ టీమ్ ఓనర్ నెస్ వాడియా మధ్య వాడివేడి చర్చ జరిగింది. యాక్చువల్గా మెజారిటీ టీమ్స్ ఆక్షన్ నిర్వహించాలని కోరుకోవడం లేదు. షారూక్ ఖాన్ ఎక్కువ మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి నెస్ వాడియా అడ్డు చెప్పారు. అంతేకాదు మెగా ఆక్షన్ నిర్వహించాల్సిందే అన్నారు. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ జరిగినట్టుగా తెలుస్తోంది. షారూక్ ఖాన్ వాదనకు చాలా టీమ్స్ మద్దతు పలికాయి. లైక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్ ఖాన్కు మద్దతు పలికాయి. ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవాల్సిందంటూ మద్దతు తెలిపాయి. కానీ పంజాబ్ మాత్రం సస్యమిరా అంటుంది. నిజానికి ఈ డిమాండ్ ఇప్పుడు కాదు, చాలా రోజులుగా వినిపిస్తోంది. ఎందుకంటే చాలా టీమ్స్ కొన్ని కోట్లు కుమ్మరించి ఫేమస్ ప్లేయర్స్ని దక్కించుకున్నాయి. వారిని ఇప్పుడు ఉన్నపడంగా వదులుకోవడానికి సిద్ధంగా లేవు. సెకండ్, దాదాపు అన్ని టీమ్స్ యంగ్ ప్లేయర్స్ని దక్కించుకున్నాయి. అంతేకాదు వారి కోట్లు ఖర్చు చేసి ట్రైన్ చేశాయి. ఇప్పుడు వారంతా మంచి ఫామ్లోకి వచ్చే సమయానికి వేరే టీమ్స్కి వెళ్ళిపోవడం నచ్చడం లేదు. అందుకే మెగా ఆక్షన్కు సపోర్ట్ చేయడం లేదు. చాలా టీమ్స్లో నాన్ ఇండియన్ ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు వేలం నిర్వహిస్తే 3కి మించి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం కుదరదు. అంటే కీ ప్లేయర్స్ అందరినీ వేలానికి వదిలేయాల్సింది. అదే కాకుండా యంగ్ ప్లేయర్స్పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నాయి. దీనికి ఎస్ఆర్హెచ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అభిషేక్ శర్మని తీసుకోండి. అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్లోకి రావడానికి 3 ఏళ్ళు పట్టింది. లాస్ట్ సీజన్లో దుమ్ము లేపాడు జూనియర్ శర్మ. ఇప్పుడు అతన్ని వదులుకోవడానికి ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ సిద్ధంగా ఉండదు. అలాగని కోట్లు ఖర్చు పెట్టి తీసుకోవచ్చు అనుకున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ వారిని వదులుకోవాలని లేదు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు కావ్య మారంతికి. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసిందట మీటింగ్లో. అంతేకాదు మొత్తం 7 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలన్నారు. అండ్ మెగా వేలం 5 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తే సరిపోతుందని కూడా వీళ్ళు సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా ఒక్కో టీంది ఒక్కో అభిప్రాయం. లాస్ట్ సీజన్ విన్నర్ కేకేఆర్, రన్నర్ అప్ ఎస్ఆర్హెచ్, ఈ 2 టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ చేస్తున్నాయి. ఇలా అనడానికి లేదు. ఎందుకంటే మెజారిటీ టీమ్స్ ఆటగాళ్లను ఎక్కువ సంఖ్యలో రిటైన్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా, గెలిచినా ఓడినా కూడా ఆ టీంలో ఒక మెంబర్ అయినప్పుడు, ఆ టీంలో అతను ఎదిగినప్పుడు, ఆ టీంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఆ టీంలో ఆ మెంబర్ ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అలా చాలా టీమ్స్ కోరుకుంటున్నాయి. బట్ మీటింగ్ మాత్రం అసంపూర్తిగానే ముగిసింది. ఏకాభిప్రాయం అయితే రాలేదు. కానీ ఏకాభిప్రాయం రావాల్సింది. అలా రావాలంటే మరోసారి ఫ్రాంచైజీ ఓనర్స్ భేటీ కావాలి. అయితే అది ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అదేంటంటే ఇలా ఫ్రాంచైజీలు ఎంత అరిచి గీ పెట్టినా ఫైనల్ డెసిషన్ మాత్రం పెద్దన్న బీసీసీఐదే. బీసీసీఐ చెప్పిందే ఫైనల్. పర్ సపోజ్ బీసీసీఐ కనుక రిటైన్ చేసుకునే నెంబర్ని ఇంక్రీజ్ చేస్తే మెగా ఆక్షన్ ఉండే ఛాన్స్ ఉండదు. మినీ వేలం సరిపోతుంది. కానీ ఎవరేం చెప్పినా నథింగ్, ఆక్షన్ జరగాల్సిందే అంటే మాత్రం చచ్చినట్టు ప్లేయర్స్ను వదులుకొని వేలంలో పాల్గొనాల్సింది. అందుకే ప్లాన్ బీని కూడా రెడీ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్రాంచైజీల శాలరీ క్యాప్ 90 కోట్లుగా ఉంది. దాన్ని 130 నుంచి 140 కోట్లకు పెంచాలనే డిమాండ్ ఉంది. మరి బీసీసీఐ ఓటు ఎటువైపు ఉంటుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.